వర్షం అనగానే మనకు గుర్తొచ్చేది నీటి చినుకులు, పచ్చని వాసన, చల్లటి గాలి. కానీ ఈ భూమి మీద ఒక ప్లేస్ ఉంది. ఆ చోట వర్షం వచ్చిందంటే నీరు కాదు బంగారమే నేలపై పడుతుంది. అవును. ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కానీ ఇదే నిజం. బంగారం వర్షంతో పడడం అంటే కాసులు కాసులు బంగారం పడడం కాదు. ఇది జస్ట్ బంగారం ఇంకా పార్టికల్స్ పడుతూ ఉంటాయి. ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా కానీ ఇదే నిజం. ఇండోనేషియాలో ఉన్న మౌంట్ ఇజెన్ అనే అగ్నిపర్వతం దగ్గర వర్షం వచ్చినప్పుడు గాలిలో తేలుతున్న బంగారు ధూళి వాన చినుకులతో కలిసి నేలపై పడుతుంది. మౌంట్ ఇజెన్ ఇది ఒక యాక్టివ్ వాల్కనో. ఇది అప్పుడప్పుడు పొగలు, విషవాయువులను, వేడి గాలిని బయటకు వదులుతుంది. ఆ అగ్నిపర్వతం వదిలే వేడి గాలిలోనే ఈ బంగారం యొక్క పార్టికల్స్ అయితే ఉంటుంది. ఈ అగ్నిపర్వతం లోపల ఉన్న లావాలో బంగారం సహా అనేక ఖనిజాలైతే ఉంటవి. అవి మరిగి గాలిలోకి వేడి పొగల రూపంలో అయితే వస్తాయి. మనం ఊహించలేనంత రీతిలో ఆ పొగలో చాలా చిన్న బంగారు కణాలైతే ఉంటవి. ఇవి మానవ కంటికి కనిపించదు. కానీ శాస్త్రవేత్తలు మైక్రోస్కోప్ తో చూస్తే అవి బంగారమే అని చెప్పి చెప్తారు. వర్షం పడినప్పుడు ఆ గాలిలో ఉన్న బంగారు ధూళి నీటితో కలిసి నేలపై పడుతుంది. దీన్ని స్థానికులు స్వర్ణ వర్షం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ ప్రాంత ప్రజలు ఈ వింతని చాలా సంవత్సరాలుగా గమనిస్తున్నారు. వాళ్ళు బంగారు ధూళిని సేకరించడానికి మాస్క్‌లు, గ్లౌజులు వేసుకొని పర్వతం పైకి వెళ్తారు. వాళ్ళు పొడిని తీసుకెళ్ళి శుద్ధి చేస్తారు. చిన్న చిన్న పార్టికల్స్ యొక్క బంగారం అయితే దొరుకుతుంది. ఇది పెద్ద మొత్తంలో ఉండదు. కానీ వాళ్ళ జీవనాధారం అదే. బంగారం చిన్నదే అయినా కానీ దాని యొక్క వాల్యూ చాలా పెద్దది కదా! సో, అందుకోసం వాళ్ళ జీవనాధారం అదే పెట్టుకున్నారు. ఇది వినడానికి కొంచెం చిన్న విషయంలానే అనిపించొచ్చు. కానీ శాస్త్రవేత్తలు దీన్ని పరిశోధిస్తున్నారు. భవిష్యత్తులో గాలిలో తేలిన ఖనిజాలను పట్టుకునే టెక్నాలజీ వస్తే బంగారాన్ని గాల్లో నుంచి సేకరించగలుగుతాము. ఇది మనం ఊహించని పెద్ద మార్పుకైతే దారితీస్తుంది. ఇది వింతగా అనిపించినా గానీ శాస్త్రీయంగా పూర్తిగా నమ్మదగిన విషయం. మనకు కనిపించని ఈ ప్రకృతిలో ఎన్నో రహస్యాలు దాచిపెట్టింది. ఒకప్పుడు మనం ఊహించని విషయాలు నేడు సత్యమవుతున్నాయి. ఒక చిన్న వాన చినుకుతో బంగారం నేలపై పడుతుందంటే ఇది మనకు గుర్తు. ఈ భూమి ఇప్పటికీ మన కోసం కొత్త అద్భుతాలు సృష్టిస్తుందని చెప్పేసి. బంగారం అంటే మనకి ఆభరణాలు, డబ్బే గుర్తుకొస్తాయి. కానీ కొంతమందికి అది వర్షంలో పడే వరం. ఇక్కడ బంగారం వర్షంలో పడుతుంది. ఇది వింత కాదు, ఓ నిజం. అలాంటి నిజాలను మీ ముందుకు తీసుకురావడమే మా యొక్క బాధ్యత. ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.